సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ తమిళనాట భాషా రాజకీయం అనేది ఇప్పుడు ఒకటి నడుస్తూ ఉంది సార్. అంటే ఇక్కడున్న ప్రభుత్వం త్రిభాషా విద్యా విధానాన్ని అంటే కేంద్రం ప్రవేశపెట్టిన దీన్ని వ్యతిరేకిస్తుంది. ఇంగ్లీష్ ఉన్నా పర్లేదు కానీ హిందీని మాత్రం మేము యాక్సెప్ట్ చేయమని అంటున్నారు. చాలామంది అక్కడ సినిమా హీరోలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కమల్ హాసన్ గారు కూడా అప్పుడు తమిళ కోసం మేము ప్రాణాలు అర్పించాం, ఇప్పుడు అనవసరంగా దీన్ని భాషా రాజకీయాన్ని చేయకండి అని చెప్పేసి ఆయన కూడా ఏదో మాట్లాడారు. ఈ విధంగా హిందీ వ్యతిరేకత అయితే అక్కడ ఎప్పటి నుంచో కూడా ఉంది కదా. అసలు ఎందుకు ఈ వ్యతిరేకత స్టార్ట్ అయింది? మరి ఇప్పుడు నడుస్తున్న ఈ రాజకీయాలు, ఈ భాష చుట్టూ జరుగుతున్న రాజకీయాల పైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే భాషలు కాపాడుకోవటం అనే దాన్ని ఏ యాంగిల్లో చూడాలి? వాళ్ళ ఉనికిని కాపాడుకోవటం, వాళ్ళ గుర్తింపుని నిలబెట్టుకోవటం. ప్రతి ప్రాంతానికి ఆ ప్రాంతంలో పుట్టినటువంటి నేటివ్ పీపుల్కి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలను కాపాడుకోవటం ద్వారా వాళ్ళు తమ సంస్కృతిని కాపాడుకుంటున్నామని అనుకుంటారు. కానీ ఇలా ఎక్కడికక్కడ ప్రతి సమూహానికి ప్రత్యేకమైనటువంటి సంస్కృతులు ఉంటే మార్కెట్కి కుదరదు. ఎందుకు కుదరదు అంటే ఒక చోట ఒక ఆచారం ఉంటుంది, ఒక వస్తువు తినరు వాళ్ళు, ఒక వస్తువు చూడరు. ఇలాంటిది చూడకూడదు, ఇలాంటిది తినకూడదు, ఇలాంటిది వాడకూడదు అని నిబంధనలు ఉంటాయి వాళ్ళకి. నిబంధనలు ఉన్నప్పుడు అక్కడికి ఆ సరుకులు పట్టుకెళ్ళి ఎలా వ్యాపారం చేసుకుంటారు? స్మగుల్ చేసి రహస్యంగా అమ్ముకోవాలి. రహస్యంగా అమ్ముకుంటే అవతల వాళ్ళు గుర్తుపెట్టి చంపేస్తే ప్రమాదం ఉంటుంది కదా వ్యాపారం చేసుకునేవాడికి. వ్యాపారస్తుడు ఎప్పుడు కూడా రిస్క్ కోరుకోడు. ఒక సులభ మార్గంలో ఒక అవగాహనతో వ్యాపారం చేసుకోవాలనే అనుకుంటాడు. ఈ మార్కెట్ల వేట అనేటువంటి కార్యక్రమం పారిశ్రామిక విప్లవం తర్వాత అనివార్యంగా పెట్టుబడిదారీ సమాజానికి మొదలైంది. ఎందుకు మొదలైంది అంటే యంత్రం అనేది ఒకరోజు ఒక 10 వస్తువులు ఉత్పత్తి చేసి పడుకుని నిద్రపోదు, అది నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. ఆ యంత్రం ఉన్న ఊళ్ళో ఒక 10 వస్తువులు అవసరమైతే అది ఒక గంటలో 10 వస్తువులు ఉత్పత్తి చేసేస్తుంది. 100 ఉత్పత్తి చేసాం, ఇంతకంటే అమ్ముకోలేం మనం అనుకుంటే యంత్రం ఖాళీగా పెట్టుకోవాలి. యంత్రం ఖాళీగా పెట్టుకుంటే ఎలా? ఆ యంత్రం కొనుక్కున్నవాడికి నష్టం కదా. అందుకని వాడు రోజంతా ఉత్పత్తి చేస్తాడు. రోజంతా ఉత్పత్తి చేస్తే 100 ఊళ్ళకి సంబంధించిన ఉత్పత్తి వస్తుంది. కానీ వీడికి ఉన్నటువంటి మార్కెట్ ఒక ఊరే. ఆ మిగిలిన 90% ఎక్కడ అమ్ముకోవాలి? అందుకని మార్కెట్లు వేటకి వెళ్తారు. అందులో భాగంగానే భారతదేశానికి విదేశీయులు వచ్చారు. ఎక్కడికి ఏ విదేశీ శక్తులు ప్రవేశించినా మార్కెట్ అన్వేషణకే వెళ్తారు. ఈ మార్కెట్ అన్వేషణలో భాగంగానే ఏదైనా జరుగుతుంది. ఆ ప్రాంతీయ నాగరికతల్ని, భాషల్ని కలిపేసి ఒకే నాగరికతగా మారుస్తారు. ఒకే నాగరికతగా మార్చటం అనేది ఉత్పత్తిదారుడి ప్రోగ్రాం. ఇంగ్లాండ్లో తయారైన ప్యాంటు, ఇంగ్లాండ్ వాళ్ళ ఆహార్యమైనటువంటి ప్యాంటు ప్రపంచ ఆహార్యంగా మారింది. మార్చగలిగారు, బూట్లని మార్చగలిగారు. ఇలా మార్చటం అనేది పెట్టుబడిదారీ ప్రోగ్రాంలో భాగంగా జరుగుతుంది. ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన భాష ఉంటుంది, ప్రత్యేకమైనటువంటి ఆహార్యం ఉంటుంది. మేము ఇది మాత్రమే ఇలాగే ఉంటామంటే మార్కెట్ ఎకానమీ అంగీకరించదు, చంపేస్తుంది నిర్దాక్షిణ్యంగా. ప్రత్యేక గుర్తింపు అనేదాన్ని చంపేయటమే ప్రస్తుతం ఉన్నటువంటి ఫాసిస్ట్ రాజ్యం ప్రోగ్రాం. నువ్వు హిందూ దేవుళ్ళని కొలుచుకో, లేకపోతే ఇస్లాంని కొలుచుకో, లేకపోతే క్రైస్తవుని కొలుచుకో, క్రీస్తుని కొలుచుకో, తప్పేం లేదు. కానీ నువ్వు చేసే కార్యక్రమాల ద్వారా మార్కెట్కి అదనంగా ఏదైనా లాభం చేకూరుతోందా లేదా? అలా చేకూరితే ఆ మతాన్ని వదిలిపెట్టేస్తారు, ఆ దేవుడిని వదిలిపెట్టేస్తారు. లేకపోతే ఆ దేవుళ్ళని, మతాలని కూడా చంపేసే ప్రయత్నం చేస్తారు. ఇస్లాంతో మార్కెట్ ఎకానమీకి ఉన్న గొడవ అదే. ఇస్లాంలో కొంచెం రిస్ట్రిక్షన్స్ ఎక్కువ, మార్కెట్ వ్యతిరేక విధానాలు అక్కడ కొంచెం ఎక్కువ. ఈ మార్కెట్ వ్యతిరేక విధానాలు ఉండటం, ప్రత్యేక గుర్తింపును బలంగా కోరుకోవడం, ఇలాంటి లక్షణాలని వదులుకొని లిబరలైజ్ అవుతారా లేదా అనేది ఒక అవకాశం ఇచ్చారు వాళ్ళకి. ఈ లిబరలైజేషన్ కంటే వాళ్ళు మరింత ముడుచుకుపోవటం అనేది జరుగుతోంది. దాంతో అసలు ఆ మతంని ఇన్ టోటల్ ఒక ఉగ్రవాద మతంగా మార్చిపడేసి స్టాంప్ వేసి చంపేస్తున్నారు. అదే పద్ధతి ఎక్కడైనా జరుగుతుంది.
తమిళనాడులో కూడా ఎందుకు ఆ రోజున వాళ్ళు వ్యతిరేకించారు దీన్ని, హిందీని ఎందుకు వ్యతిరేకించారు అంటే హిందీ అనేటువంటి భాషని మాత్రమే కాదు, వాళ్ళు ఉత్తరాది వారి ఇంటర్ఫీరెన్స్ని కూడా వ్యతిరేకించారు. ఉత్తరాది వాస్తవానికి ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశాన్ని తిని బతుకుతోంది అనేది ఒక వాస్తవమైనటువంటి విషయం. ఇలా మనల్ని తిని బతుకుతున్నారు వాళ్ళు కాబట్టి మనం వాళ్ళని అవాయిడ్ చేయాలి, తద్వారా మనం స్వయం పరిపాలన చేసుకోవాలి, మనమే పరిపాలించుకోవాలి తప్ప నార్త్ ఇండియన్ ఇంటర్ఫీరెన్స్ మన వ్యవహారాల్లో ఉండరాదు అనే ఒక అభిప్రాయం బలంగా ఉన్నటువంటి ఏరియా తమిళనాడు. ఆ ఉద్దేశంతోనే ఆ రోజున యాంటీ హిందీ మూమెంట్ జరిగింది. వాళ్ళ కల్చర్ని వాళ్ళ భాషని మన మీద రుద్దే ప్రయత్నం చేసి మనని కలుషితం చేస్తున్నారు, తద్వారా మనని మార్కెట్గా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అని పెరియార్ రామస్వామి ఆ రోజుల్లోనే ఒక ఉద్యమం ప్రారంభించాడు. ఇది 40 దశకంలో ఉధృతంగా జరిగింది యాంటీ హిందీ మూమెంట్. యాంటీ హిందీ మూమెంట్ జరుగుతున్న టైంలోనే ఎన్టీ రామారావు అక్కడ ప్రవేశించాడు. ఆయన సినిమా రంగంలో ప్రవేశించాడు. ప్రవేశించినప్పుడు తమిళ సినిమా పరిశ్రమలో కూడా ఈ అభిప్రాయం బలంగా ఉండేది. అందుకని రకరకాల వ్యక్తుల్లోకి రకరకాలుగా ఈ భావజాలం ఇంకింది. అలా ఎన్టీఆర్లో కూడా కొంత ఇంకింది. ఆ తర్వాత ఆయన చేసినటువంటి విన్యాసాలన్నింటిలోనూ ఈ ఇంకినతనం కనిపిస్తుంది. ఎన్టీఆర్లో అదేదో మేరకు జీర్ణమైంది అనే విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆయన తెలుగువారి ఆత్మగౌరవం అనే మాట అంత ఓపెన్గా అనటానికి కూడా కారణం అదే. రూట్స్ అక్కడ ఉన్నాయి. ప్రాంతీయ భాషల్ని నాగరికతల్ని కాపాడుకోవటం అనేది తమ గుర్తింపు సమస్యగా స్థానిక సమూహాలు నేటివ్ పీపుల్ చూడటం అనేది విచిత్రమేమీ కాదు. ఒక యునెస్కో నివేదిక ఉంది, ఈ శతాబ్దాంతానికి 90% పైన ప్రాంతీయ భాషలు నాగరికతలు కూడా నాశనం అయిపోతాయి. నాశనం అయిపోవటం మాత్రమే కాదు, కనుమరుగవుతాయి. అలా కనుమరుగైతే తప్ప మార్కెట్ మతం ఉండాలి, ఒకే మతం. ఇప్పుడు ఎలాగైతే మోడీ గారు అంటున్నాడు ఒకే దేశం ఒకే ఎన్నిక అని, ఒకే దేశం ఒకే ఎన్నిక మాత్రమే కాదు, ఒకేలా ఆలోచించాలి, ఒకే అవసరాలు ఉండాలి. అప్పుడు విస్తృతమైన మార్కెట్ ఏర్పడుతుంది. దేశం అంటే మనుషులు కాదు, మార్కెట్టే. ఈ మార్కెట్లోకి సరుకులు బట్వాడా చేస్తే అది అందరూ కన్జ్యూమ్ చేయాలి. ఇప్పుడు ఆడపిల్లలు ఎందుకు సిగరెట్లు తాగుతున్నారు, ఇదివరకు తాగేవాళ్ళు కాదు, మార్కెట్ ఊరుకోదు. ఈ హ్యాబిట్ని ఇంజెక్ట్ చేస్తారు. దీన్ని ప్రోగ్రెసివ్ అనేటువంటి ఐడియాలజీతో చుట్టి మరీ తోస్తారు. అవతల వాళ్ళు ఏ ఐడియాలజీకి పడతారో ఆ ఐడియాలజీని ప్రమోట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి లిబరేషన్ అనే మూమెంట్లో భాగంగా ఒక రకంగా మగపిల్లలు చేస్తోంది మనం ఎందుకు చేయకూడదు అనేటువంటి ఒక పోటీతత్వం దాన్ని ఇంజెక్ట్ చేస్తూ వాళ్ళతోనూ సిగరెట్లు తాగిస్తారు, వాళ్ళతోనూ మందు తాగిస్తారు, వాళ్ళతోనూ మార్కెట్ విస్తరణలో భాగమే. వాళ్ళ ఇతర నిజంగా ఉమెన్ లిబ్ కోసం వాళ్ళు దెబ్బలాడితే వీళ్ళు సహకరిస్తారంటే లేదు, అణిచేస్తారు నిర్మోహమాటంగా. ఇలా మార్కెట్ ఎక్స్పాన్షన్ కోసం నిరంతరము కొత్త ఏరియాలు అన్వేషిస్తూ ఉంటారు వాళ్ళు. ఒక అలవాటుని 10 మంది అలవాటుగా మార్చటమే మార్కెట్. ఒక సమూహం తాలూకా హ్యాబిట్ని కోట్ల మందికి అలవాటుగా మార్చటమే మార్కెట్ స్ట్రాటజీ. ఆ మార్కెట్ స్ట్రాటజీలో భాగమే ఈ భాషల్ని రుద్దటం. హిందీని కావచ్చు, ఇంగ్లీష్ని కావచ్చు, ఈ రుద్దటం అనేది అందులో భాగంగానే జరుగుతుంది. ఇంగ్లీష్ చదువుకుంటే ఇంగ్లీష్ సాహిత్యం చదువుతాడు, ఇంగ్లీషు సాహిత్యం చదివితే ఇంగ్లీషు సమాజం అర్థమవుతుంది, ఇంగ్లీష్ వారి హ్యాబిట్స్ అర్థమవుతాయి. ఆ హ్యాబిట్స్ని తను అడాప్ట్ చేసుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. తద్వారా ఆ సరుకులకి ఒక మార్కెట్ ఏర్పడుతుంది. ఇది కల్చరల్గా కబ్జా చేయటం అంటారు. ఈ సాంస్కృతిక పరమైనటువంటి కబ్జా ప్రోగ్రాం అనేది రకరకాలుగా జరుగుతుంది. ఇది ప్రోగ్రెసివ్ ముసుగులోనూ జరుగుతుంది, విప్లవాల ముసుగులోనూ జరుగుతుంది, అస్తిత్వవాద ఉద్యమాల పేరుతోనూ జరుగుతుంది. ఇలా ఏది అవసరమైతే దాన్ని ఆ ముసుగు వేసేసుకుంటుంది. ఈ ముసుగు వేసుకుంటున్నాం కదా, రేపు పొద్దున్న దీనికి కట్టుబడి ఉండాలి అని అనుకోకుండా ఏ రోజుకి ఏ ముసుగు అవసరమైతే ఆ ముసుగు ధరించి మార్కెట్లోకి వస్తారు వాళ్ళు. అందుకని వాళ్ళ ప్రకటనల్లో కూడా ఈ విషయం అర్థమవుతుంది మనకి.
వాళ్ళు ఇచ్చే వ్యాపార ప్రకటనల్లో ఒక సాంప్రదాయాన్ని, లోకల్ సాంప్రదాయాన్ని కూడా వాళ్ళు ప్రమోట్ చేస్తారు. మనం మర్చిపోతున్న సంస్కృతిని కూడా వాడు గుర్తు చేస్తాడు మనకే. మనం మర్చిపోయేలాగా చేసింది వాడే, మళ్ళీ వాడే మన కల్చర్ని గుర్తు చేస్తాడు. మనం పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఎలా తయారవ్వాలి అంటారు, ఈ పెళ్ళికి ఇలా తయారవ్వాలి అని చెప్పి వాడి ప్రోడక్ట్ని అమ్ముతాడు మనకు. 10 రూపాయల పంచని 10,000కి అమ్మటం అనేది మార్కెటింగ్ స్ట్రాటజీ. 10 రూపాయలకు పంచ కట్టుకునే మనని పంచ కట్టుకోకుండా చేసి, ఈ పంచ కట్టుకోవటం అనేది ఒక ప్రత్యేకమైన సందర్భం అని చెప్పి ఆ సందర్భంతో దీన్ని లింక్ చేసి ఆ 10 రూపాయల పంచని 10,000తో మీతో కొనిపించటమే మార్కెటింగ్ స్ట్రాటజీ. అది మాన్యువర్ అనండి, మరొక వరం అనండి. ఇవి మల్టీనేషనల్ కంపెనీలు కూడా ఇన్వాల్వ్ అవుతాయి ఈ వ్యాపారంలో. కల్చర్ అనేది కూడా, మీ భాష కావచ్చు, మీ కల్చర్ కావచ్చు, అది ప్రో మార్కెట్ ఉండాలి. మీ మతం కావచ్చు, ప్రో మార్కెట్గా లేని వేటినైనా చంపేస్తుంది. అందుకని ఇప్పుడు ఇక్కడ ఈ భాషా పరిరక్షణ అనే నినాదం ద్వారా కొంతమందిని తన వైపు డ్రైవ్ చేసుకోవచ్చు. అంటే నేటివ్ కల్చర్ని, నేటివ్ లాంగ్వేజ్ని పట్టించుకుంటున్నారు అనే ఉద్దేశంతో ఒక సెట్ ఆఫ్ పీపుల్ తనతో ఉంటారు అని అనుకుంటున్నారు వాడు, డిఎంకే. ఇది ఒక రకంగా తన ప్రాంతీయ పార్టీల తాలూకా ఉనికిని కాపాడుకోవడానికి అనివార్యంగా చేసేటువంటి యుద్ధం. ఈ అనివార్య యుద్ధం తమిళనాడులో ఇంకొక పార్టీని, జాతీయ పార్టీని దూరం పెట్టారు. అది కాంగ్రెస్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు. తెర వెనక రాజకీయం చేసింది కాంగ్రెస్. ఒక దశలో కరుణానిధిని తన వైపు వాల్చుకుంది, ఒక దశలో ఎంజీఆర్ని తన వైపు వాల్చుకుంది. అలా నడిపారు తప్ప వాళ్ళు స్ట్రైట్గా అక్కడ చేసింది ఏమీ లేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేస్తోంది కూడా అదే. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ స్ట్రాటజీ చేసిందో అదే ఇంకొంచెం ఎఫెక్టివ్గా చేస్తున్నారు. వీళ్ళు వాళ్ళ ఆసరాతో అక్కడ తమ పనులు జరిపించుకోవటం కాదు, వీళ్ళని కంట్రోల్లో పెట్టుకోవడానికి ఏం చేయాలి అని ఆలోచిస్తోంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ. ఆంధ్ర, తెలంగాణలని ఎలా కంట్రోల్లోకి తీసుకోగలిగామో అలాగే తమిళనాడును కూడా కంట్రోల్లోకి తీసుకోవాలి అనుకుంటున్నారు. ఆ వ్యూహంలో భాగంగా వాళ్ళు కొంచెం అతి చొరవ చూపిస్తున్నారు. అలాగే అక్కడ నేటివ్ పీపుల్ వ్యవహారాల్లో అతిగా ఇన్వాల్వ్ అవుతున్నారు, అతిగా డిస్టర్బ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ అతిగా డిస్టర్బ్ చేసే ప్రయత్నాలను వ్యతిరేకించకపోతే తన ఉనికికి ప్రమాదం అనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ప్రోగ్రెసివ్ ముసుగులోను, గ్లోబలైజేషన్ అనేటువంటి ముసుగులోను చాలామందిని ఈ పాత పద్ధతుల నుంచి కొత్త పద్ధతుల వైపు నడిపిద్దాం అనే నినాదంతో మనం ఎందుకు ఇక్కడే ఆగిపోవాలి, తమిళ దగ్గరే ఎందుకు ఆగిపోవాలి, మనం ప్రపంచ భాషలు అన్నీ తెలుసుకోవాలి కదా, ఎందుకు హిందీకి అడ్డుగోడలు కట్టాలి, మనం కూడా ఎక్స్పాండ్ అవ్వాలి కదా. మనం ఎక్స్పాండ్ అవ్వాలంటే ఇక్కడే ఉంటామంటే కుదరదు. గ్లోబలైజేషన్ అనేది అది వచ్చి దోచుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాం అనేది ఒకటి, కానీ దీన్ని ఆసరాగా చేసుకుని మనం కూడా అవతల వైపుకి వెళ్ళొచ్చు కదా. తలుపు తెరిచాక వాళ్ళు రావటం వస్తున్నారు, మనకి వెళ్ళటానికి కూడా మార్గం అది అనుకుంటే తప్పేంటి. అందుకని ఆ విండోని మనం కూడా వాడుకుందాం అని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ రెడీ అవుతారు. అది ఎక్కడైనా జరిగేది, ప్రతి కులంలోనూ జరుగుతుంది, ప్రతి మతంలోనూ జరుగుతుంది. అలా ఇటు నుంచి అటు పెడదాం అనుకునే వాళ్ళందరూ ఇప్పుడు అక్కడ తమిళనాడు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద కొంత నెగిటివ్గా మాట్లాడుతున్నారు. ఆ సమూహంలో కమల్ హాసన్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ విండోని వాడుకుని మనం ప్రపంచంలోకి వెళ్ళొచ్చు కదా, వాళ్ళు ఇటు రావడానికి తలుపు తెరిచారు, వాడు ఒక అందుకు తలుపు తెరిస్తే మనం ఇంకొక అందుకు ఆ తెరిచిన తలుపుని వాడుకోవచ్చు కదా అనేది వీళ్ళ అభిప్రాయం. ఈ అభిప్రాయం ప్రకారం నడిచేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఇది అనివార్యం. కానీ అక్కడ పదవిలో ఉన్నవాడి సమస్య ఏంటి, నేటివ్ కల్చర్ని కాపాడుకోవడంతో పాటు ప్రాంతీయ పార్టీలను కాపాడుకోవడం కూడా ఒక ప్రోగ్రాం. ఫెడరల్ ఇప్పుడు ఆల్రెడీ యూనివర్సిటీల్లోకి కేంద్ర ప్రభుత్వం జొరబడి వీసీల నియామకం దగ్గర నుంచి తన కంట్రోల్లో పెట్టేసుకుని ప్రాంతీయ
రాజకీయాలకి, ప్రాంతీయ కల్చర్లకి, ప్రాంతీయ అభిప్రాయాలకి ఏ రకమైన విలువ ఇవ్వట్లేదని చెప్పేస్తున్నారు. ఆల్రెడీ కొత్త విధానం అనౌన్స్ చేసింది ప్రభుత్వం. ఇలాంటివి భయపెడుతున్నాయి. అంటే ఫెడరల్ స్ట్రక్చర్ని సమూలంగా నాశనం చేయటం కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. గతంలో ఏ కేంద్ర ప్రభుత్వము పనిచేయనంత టార్గెటెడ్గా పనిచేస్తోంది. అందులో భాగమే ఒకే దేశము ఒకే ఎన్నిక అనే నినాదం కూడా అందులో భాగమే. ప్రాంతీయ పార్టీలను నాశనం చేయటం అనేది, ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేసి కంట్రోల్లోకి తీసుకొని ఆ సెంటిమెంటుని వ్యతిరేకిస్తూ ఆ సెంటిమెంట్ మీద యుద్ధం చేయటం ప్రమాదం కాబట్టి ఆ సెంటిమెంటుని గౌరవిస్తున్నట్టుగా నటిస్తూ వాళ్ళని కంట్రోల్లోకి తీసుకోవటం అనే ఒక కొత్త వ్యూహంతో భారతీయ జనతా పార్టీ తమిళనాడును హ్యాండిల్ చేయాలని ట్రై చేస్తోంది. అందులో భాగంగానే వీళ్ళందరూ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇంటలెక్చువల్ బేస్ మొత్తాన్ని కూడా యాంటీ డిఎంకేగా మార్చే ప్రోగ్రామ్ ఒకటి టేకప్ చేసి దీన్ని హైలైట్ చేస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రాంతీయ భాషా నినాదాన్ని, అది అనాగరికం అనే మాట అక్కడ ఉన్నటువంటి మేధావి వర్గంతో అనిపించడం కోసం భారతీయ జనతా పార్టీ రకరకాల వేషాల్లో ప్రయత్నం చేస్తోంది. ఈ రకరకాల వేషాల్లో చేస్తున్న ప్రయత్నంలో చాలామంది మేధావులు మాట్లాడుతున్నారు. దీనిలో ఉన్నటువంటి ఇతర మార్కెటింగ్ అంశాలు పట్టించుకోవటం లేదు. పట్టించుకోకుండా వాడు విండో తెరిచింది దేనికైనా మనం ఆ విండోని వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో మాత్రమే మాట్లాడుతున్నారు. ఇది ప్రమాదం. ఏదైనా అతి ఇబ్బందే, కానీ ప్రజలకి వాళ్ళ అవసరాలకి వాళ్ళకి అంటే వాళ్ళు గ్లోబల్ లెవెల్లో ఎక్స్పోజ్ కావడానికి కావలసినటువంటి పరికరాలు వారికి ఇవ్వాలి. ఆ పరికరాలు ఇస్తూనే వీళ్ళు వాళ్ళ నాగరికతని, వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ భాషని కాపాడుకునేటువంటి చైతన్యం కూడా కల్పించాలి. ఈ రెండింటిని మేళవిస్తూ ఒక ఫార్ములా డిజైన్ చేయాలి. ఇది ఈ రోజున కాదు, గతంలో కరుణానిధి, ఎంజీఆర్ వీళ్ళందరికీ గురువైనటువంటి అన్నాదురై రోజుల నుంచి ఈ అభిప్రాయం మాట్లాడుతూనే ఉన్నారు. తెలుగు ప్రాంతాలలో ప్రాంతీయ పార్టీకి ఒక ప్రాభవం తీసుకొచ్చినటువంటి నందమూరి తారక రామారావు గారు కూడా అవే మాటలను అడాప్ట్ చేసుకుని మాట్లాడాడు. ఇక్కడ కొత్త డైలాగులు కాదు, అక్కడ నేర్చుకున్న డైలాగులే రీమేక్ చేసి ఇక్కడ మాట్లాడేవాడు ఆయన. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి కాన్స్పిరసీ, పైనుంచి జరుగుతున్న కాన్స్పిరసీ. ఆ కాన్స్పిరసీలో తన పార్టీని, అలాగే తన రాష్ట్రం తాలూకా గుర్తింపుని, ఫెడరల్ స్ట్రక్చర్ని కాపాడుకోవడం కోసం డిఎంకే పనిచేస్తోంది. దాన్ని బద్దలు కొట్టడానికి వీళ్ళు రకరకాల డ్రామాలు ఆడుతున్నారు. ఈ రకరకాల డ్రామాల్లో ఒక వెర్షన్లో వీళ్ళందరూ దాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు. కొంత మనం కూడా అని మాట్లాడుతున్నారు. ఈ మనం కూడా అని మాట్లాడేవాళ్ళు వాళ్ళే ప్రమాదం. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు కంట్రోల్లోకి తీసుకున్నారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళు కాన్షియస్గా నిలబెట్టి అడిగితే యాంటీ బీజేపీయే మాట్లాడతారు. కానీ వాళ్ళు చేసే పనుల ద్వారా వాళ్ళకి ప్రయోజనాలు దొరుకుతాయి. వీళ్ళు రియాక్ట్ అయ్యేటువంటి భావజాలాన్ని వాళ్ళే వాంటెడ్గా మార్కెట్లో ప్రమోట్ చేశారు. అందుకని ఇప్పుడు ఒక విచిత్రమైన వాతావరణం ఉంది. ఈ గందరగోళంలో రేపో ఎల్లుండో విజయ్తో వాళ్ళు ఒక టైఅప్ అయిపోయి ఇదే ప్రాతిపదికగా యుద్ధం చేసి ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీతో డిఎంకేని బరస్ట్ చేసేద్దాం అనేది వ్యూహం.